జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఇజ్రాయెల్ అతి పెద్ద ఇస్లామిక్ దేశం పైన దాడి చేయడానికి సిద్ధమైపోతుంది సరే ఇంతకు ఆ దేశం ఏంది ఆ కథ ఏంది అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా వాస్తవానికి ఈ ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం దీని వైశాల్యం వచ్చేసి 21,000 చదరపు కిలోమీటర్లు మాత్రమే అలాగే ఇక ఈ ఇజ్రాయెల్లో ఉండేటటువంటి జనాభా కేవలం 99 లక్షలు మాత్రమే ఈ 99 లక్షల మందిలో 18 లక్షల మంది అరబ్ ముస్లింలే ఉంటారు 73 లక్షల మంది యూదులు ఉంటారు ఇక మిగిలిన 8 లక్షల మంది క్రిస్టియన్లు ఇతర మతస్థులు ఉంటారన్నమాట పైగా ఇజ్రాయెల్ దేశం కూడా మన దేశం లాగానే సెక్యులర్ దేశం అన్నమాట అయితే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి యూదులంతా కూడా ఒకటిగా ఉంటారు మన మాదిరి కాదు మన మాదిరి ఈ భాషల పేరు చెప్పుకోనో ప్రాంతాల పేరు చెప్పుకోనో ఈ మారి కొట్టుకొని చావడాలు ఉండవు వాళ్ళంతా కూడా ఒకే మాటగా ఒకే బాటగా నడుస్తూ ఉంటారు అందుకే ఇజ్రాయెల్ దేశం అంత స్ట్రాంగ్ గా ఉండాలి లేదంటే ఇజ్రాయెల్లో కూడా మన దేశంలో లాగానే ఈ బోడి పెత్తనం అంతా కూడా కొనసాగి ఉండవు ఇప్పుడు తెలుసు కదా మీకు అంతా కూడా ఏం జరుగుతుంది మన దేశంలో అనేది ఇకపోతే ఈ టెక్నాలజీ గూఢచర్యం సైనిక బలం విషయంలో ఇజ్రాయెల్కి అయితే ఇంకా తిరుగేలే ప్రతి సంవత్సరం కూడా ఐక్యరాజ్య సమితికు ఈ డిఫెన్స్ ఆవిష్కరణలకు సంబంధించి ఇజ్రాయెల్ ఏకంగా 110 డాక్యుమెంట్లను అందిస్తూ ఉంటుంది అదే అమెరికా అయితే కేవలం 45 డిఫెన్స్ ఆవిష్కరణలు మాత్రమే చేయగలుగుతుంది అర్థమవుతుందా అంటే ఏ విధంగా చూసినా ఈ డిఫెన్స్ ఆవిష్కరణలో ఈ ఇజ్రాయెల్ ఈ ప్రపంచంలోనే ఇజ్రాయెల్ కొట్టేవాడే లేడు ఇక్కడ మీకు మరొక విషయం చెప్పాలా 2001లో బిన్ లాడెన్ అమెరికా పైన ఈ విమాన దాడులు అయితే చేయించాడు కదా ఆ విషయం మీకు అందరికి తెలిసే ఉంటుంది ఆ దాడుల తర్వాత బిన్ లాడెన్ను అమెరికాకు అప్పగించడానికి అప్పట్లో ఉన్నటువంటి ఈ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు అయితే ఒప్పుకోలే దీంతో అమెరికా సైన్యాలు ఆఫ్ఘనిస్తాన్ పైన యుద్ధం చేశాయి అయితే అమెరికా ప్రభుత్వం ఈ ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేసే నెల రోజుల ముందు ఈ అమెరికా సైన్యాలకు ఇజ్రాయెల్ సైనికుల చేత శిక్షణ ఇప్పించారు అంటే ఇజ్రాయెల్ సైనికుల చేతిలో శిక్షణ పొందిన తర్వాతే అమెరికా సైనికులు ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేశారనమాట అది ఇజ్రాయెల్ సత్తా అంటే వాళ్ళ దమ్ము అంటే అట్టుంటది ఆ దేశంలో ఎంతమంది ఉండారనేది కాదు వాళ్ళు ఎంత శక్తివంతులు అనేదే ఇక్కడ విషయం అన్నమాట ఇక ఇరాన్ విషయానికి వద్దాం ఇది ఒక మత పిచ్చితో రగిలిపోయేటటువంటి దేశం ఏది ఈ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి కదా ఈ బంగ్లాదేశ్ అయ్యా వాటి మాదిరిని ఇది కూడా ఈ దేశానికి ఆధారం మతమే దీంతో సహజంగానే ఇరాన్ కు ఇజ్రాయెల్ తో శత్రుత్వం అయితే ఏర్పడింది ఇక ఇజ్రాయెల్ దేశాన్ని సర్వనాశనం చేయాలని చెప్పేసి ఇరాన్ తన ప్రయత్నాలన్నింటినీ కూడా ప్రారంభించింది ఇందుకోసం అణుబాంబు తయారు చేయాలని చెప్పేసి సంకల్పించింది అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకుంది అయితే ఈ విషయాన్ని కనిపెట్టినటువంటి ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ మొసాద్ ఎప్పటికప్పుడు ఈ ఇరాన్కు చెందినటువంటి ఈ అణు శాస్త్రవేత్తలను వాళ్ళని అంతం చేస్తూ ఈ ఇరాన్ న్యూక్లియర్ స్థావరాల్లో విధ్వంసం సృష్టిస్తూ వస్తున్నారు దీంతో ఇక ఇరాన్ తన అణు స్థావరాలను భూగర్భ బంకర్లో నిర్మించడం ప్రారంభించింది ఇక అణు ఇంధనాన్ని సంపాదించి అణుబాంబు తయారు చేసేటటువంటి ప్రక్రియను వేగవంతం చేసింది ఇరాన్ ఈ విధంగా ఇరాన్ మొత్తంగా 12 దాకా భూగర్భ ఈ అణు స్థావరాలను ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది అయితే ఇప్పుడు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వచ్చింది కదా ఈ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ చేత ఈ అణుబాంబులు తయారు చేయకుండా అడ్డుకోవడానికి ఇరాన్తో ఒక అణు ఒప్పందం కుదుర్చుకోవాలని చెప్పి చూస్తున్నాడు అందుకు సంబంధించి అమెరికా ఇరాన్ దేశాల మధ్య మొదటి విడత చర్చలు అయితే పూర్తయినాయి రెండో విడత చర్చలు ఇటలీ రాజధాని అయినటువంటి రోమ్ నగరంలో ప్రారంభంగానే ఉన్నాయి అయితే ఇజ్రాయెల్ దేశం ఇదే అదునుగా భావిస్తుంది మరి కొద్ది రోజుల్లో ఈ అమెరికా ఇరాన్ దేశాల మధ్యన జరగబోయేటటువంటి ఈ అణు చర్చలు సఫలం కాకపోతే ఇక ఇరాన్ లో ఉన్నటువంటి ఈ 12 భూగర్భ అణుస్థావరాలపైన బాంబు దాడులు చేయాలని చెప్పేసి భావిస్తుందంట మొత్తం ఈ 12 అణుస్థావరాల మీద యుద్ధ విమానాలతో దాడులు చేయడమే కాకుండా కమాండో ఆపరేషన్ కూడా నిర్వహించాలని చెప్పేసి ఇజ్రాయెల్ తలపోస్తుందంట ఈ కమాండో ఆపరేషన్లు ఎందుకంటే ఈ భూగర్భ అణు కేంద్రాలకు దగ్గరలోనే ఇరాన్ శాస్త్రవేత్తల ఈ క్వార్టర్స్ కూడా ఉన్నాయంట దీంతో ఈ క్వార్టర్స్ లో ఉన్నటువంటి ఈ ఇరాన్ అణు శాస్త్రవేత్తలందరినీ కూడా అంతమొందించడానికి ఇజ్రాయెల్ ఇప్పుడు కమాండో ఆపరేషన్లు కూడా ప్లాన్ చేస్తుంది ఇప్పుడు ఈ విషయం బయటికి పొక్కడంతో ఇక ఇరాన్ అయితే అలర్ట్ అయిపోయింది తమ భూగర్భ అణు కేంద్రాల వద్ద ఈ యాంటీ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలన్నింటినీ కూడా మోహరించింది ఇరాన్ ఎన్ని చేసినప్పటికీ కూడా ఇజ్రాయెల్ చేతిలో మాత్రం ఎత్తడైపోక తప్పదు ఎత్తడే మామూలుగా ఉండదు మ్యాటర్ ఇక ఏం జరుగుతుందో కాలమే సమాధానం చెప్పాలా నాకైతే ఇప్పుడు ఇక్కడ గాజా ఎన్ని ఉన్నాయి కదా ఏమైనాయి ఏం కనీసం ఆనవాళ్లే లేవు
వీళ్ళు కానీ తేడాలు చేసి తోకలు దాడిచ్చారంటే ఇరాన్ బతుకు కూడా అంతే రేపు, దాంట్లో మాత్రం డౌట్లే. అందులోనూ ఆ అవతల ఉండేది డొనాల్డ్ ట్రంప్. ఆయన చెప్పిన మాట అనకపోతే అసలే ఒప్పుండే రకం కాదు. వీళ్ళు అంతకు మించి పవర్ఫుల్. ఇంక ఇద్దరు మళ్ళారంటే ఇంక ఇరాన్ ఏమవుతుందో మీరు ఒకసారి ఊహించుకోండి. అదే విషయం అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.